అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో న్యూస్. ఈరోజు మనతో ఒక ప్రత్యేక అతిథి ఉన్నారు. రాష్ట్ర రాజకీయాల్లోనే ఈరోజు ఈ పేరు మారుమోగిపోతూ ఉంది. ఒక సామాన్య కార్యకర్త నుంచి ఈరోజు ఢిల్లీలో ఎంపీగా లోక్సభలో స్థాయిలో అడుగుపెట్టేంత స్థాయికి ఎదిగిన వ్యక్తి, విజయనగరం పార్లమెంట్ నుంచి గెలుపొందిన కలిశెట్టి అప్పలనాయుడు గారు మనతో ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం సార్, ఈరోజు రాష్ట్ర రాజకీయాల్లో ఎక్కడ చూసినా కూడా మీ పేరు వినపడుతూ ఉంది. ఒక సామాన్య కార్యకర్త నుంచి ఈరోజు ఎంపీగా గెలుపొందే స్థాయి వరకు వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఇచ్చారు, అవకాశాన్ని వినియోగించి చక్కగా గెలుచుకున్నారు ఈ యొక్క సీట్ ఏదైతే ఉందో. మొదటగా ఈ యొక్క గెలుపుపై మీ అభిప్రాయం ఏమంటారు సార్? గెలుపు చాలా అద్భుతం. టికెట్ రావడం అనేది ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు నాయుడు గారు, గౌరవనీయులు నారా లోకేష్ గారు ఇరువురు కూడా ఒక నమ్మకంతో నాకు టికెట్ ఇవ్వడం అనేది గొప్ప విషయం. అదే సమయంలో అక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉండి, ఆ సిట్టింగ్ తాను ఇన్ఛార్జిగా ఉండి కేంద్ర మంత్రికి పనిచేసిన గౌరవనీయులు పోసుపాటి అశోక్ గజపతి గారు కూడా నా ఎలక్షన్ కంప్లీట్గా ఆయన చేయడం, అక్కడ సీనియర్స్ కళా వెంకటరావు గారు కావచ్చు, కోనర మురళీమోహన్ కావచ్చు, ఇతర అభ్యర్థులు అవ్వచ్చు, అందరితో సమన్వయం చేసుకుంటూ మన ఎవరైతే బేబీ నాయన్ గారు అవ్వచ్చు, వీరందరినీ కూడా సమన్వయం చేసుకుంటూ ఎలక్షన్ చేయడం ఇంపార్టెంట్. అయితే సార్ కూడా టికెట్ ఇచ్చిన తర్వాత వదిలేసినట్లు కాదు, 5 times నా పార్లమెంట్లో ప్రసారంకి వచ్చి విజయనగరం ప్రతిష్టని అప్పలనాయుడు కాపాడుతాడు, అప్పలనాయుడు 100% మీ సేవ చేస్తాడు, సేవకు ప్రతిరూపం అప్పలనాయుడు అని ఈ వ్యాఖ్యలు బహిరంగ సభలో చెప్పే విధానాన్ని ప్రజలు అర్థం చేసుకున్నారు. అక్కడ నాయకత్వాన్ని, ఎందుకంటే ఏమీ లేకుండా అప్పలనాయుడికి ఈ పరిస్థితిలో, ఈ పోటీ పరిస్థితుల్లో ప్రపంచంలో, ఎందుకంటే గతంలో 83 నుంచి తెలుగుదేశం పార్టీ అంటే సామాన్యులకు ఇవ్వడం, యువకులకు ఇవ్వడం అదొక ఆనవాయితీ. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితిలో కూడా ఇవ్వడం అనేది కూడా ఒక మిరేకిల్. దాని అంతటికి కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఇవ్వడం, నారా లోకేష్ గారు పాదయాత్ర చేసి ప్రతి కార్యకర్త, ప్రతి ప్రజానీకాన్ని, ప్రతి అభిప్రాయాలని వ్యక్తిగతంగా తెలుసుకొని ఈరోజు అద్భుతమైన ఫీడ్బ్యాక్ తీసుకొని పెద్దానికి ఆయన సబ్మిట్ చేయడం. ఎందుకంటే గ్రౌండ్ రియాలిటీ తెలిసిన వాళ్ళకి వచ్చిన రిపోర్ట్ వేరు, గ్రౌండ్ రియాలిటీ తిరగకుండా వచ్చిన రిపోర్ట్ తేడా వస్తుంది. అందుకు ఎక్కడ కూడా నాతో పాటు చాలామందికి అవకాశాలు ఇవ్వడం అనేది కేవలం 2024 సాధ్యమైంది. గతంలో ఇచ్చారు, బ్రహ్మాండంగా ఇచ్చారు, కానీ ఈరోజు మరి ఇంకా గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి ఇవ్వడం అనేది మంచి అంశం. అందుకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు తెలుగుదేశం పార్టీలో అవకాశం రావడంతో పాటు మా ఓటర్లు కూడా, మా 7 నియోజకవర్గాల ప్రజలు కూడా గుర్తించి 2,50,000 మెజారిటీతో మాకు పార్లమెంట్ పంపించారు. అది మర్చిపోలేనిది, అది చాలా పెద్ద బాధ్యత. ప్రతి మెజారిటీ, ప్రతి ఓటు సమాధానం చెప్పాలి 5 సంవత్సరాలు నేను, ఎందుకంటే అది బాధ్యత. అందుకు ఈ క్షణం నుంచి కూడా, ఆ రోజే నుంచి కూడా నేను ప్రతి క్షణం కూడా ప్రజల కోసం వినియోగించుకుంటున్నాను, దానిని యూటిలైజ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే అంటున్నానంటే ఆ విషయం ఎన్నికలైన మరుసటి రోజు నేను పోయి లావేరు మండలం, హెచ్ఎల్ నియోజకవర్గం లావేరు మండలంలో కార్యకర్తల్ని, నాయకుల్ని, ప్రజలు కలిసి వెళ్ళి కష్టసుఖాలు తెలుసుకున్నాను. ఎందుకంటే రిజల్ట్ వచ్చిన తర్వాత, ఎలక్షన్ అయిపోయిన తర్వాత సహజంగా 1-2 రోజులు రెస్ట్ తీసుకుంటారు, ఫ్యామిలీతో గడుపుతారు. కానీ నాకు ఈ ఫ్యామిలీ ఏంటంటే ప్రజలే. అందుకు అట్లాగా నేను ఇన్వాల్వ్ అయ్యాను. రిజల్ట్ కూడా ఇన్వాల్వ్ ఇవ్వబట్టి రిజల్ట్ కూడా అద్భుతంగా ఇచ్చింది. ఎందుకంటే సహజంగా విజయనగరం పార్లమెంట్ టైటు పరిస్థితి, కష్టమైన పరిస్థితి నుంచి ఈజీగా మెజారిటీతో రాగలిగానంటే అదొక ఇన్నర్ ఇది. రెండోది ఏంటంటే బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు మా పట్ల ప్రతి క్షణాన్ని అప్డేట్ చేస్తూ, నామినేషన్ ఎట్లా వేశారు, పబ్లిక్ మీటింగ్స్ ఎట్లా ఉన్నాయి, ఎక్కడ ఎవరిని కలుస్తున్నావు, ఎవరిని కలవట్లేదు, ప్రతిసారి టెలికాన్ఫరెన్స్ పెట్టి వ్యక్తిగతంగా ఫోన్ చేసి, కౌంటింగ్ ఎలక్షన్ రోజు అయితే వ్యక్తిగతంగా ఫోన్ చేశారు. గ్రేట్ ఏంటంటే వ్యక్తిగతంగా ఫోన్ చేసి దాదాపు 4 సార్లు మాట్లాడారు వ్యక్తిగతంగా. కాన్ఫరెన్స్లో మాట్లాడడం వేరు, ఆ వ్యక్తిగత నెంబర్తో ఫోన్ చేసి అప్పలనాయుడు ఏ పోలింగ్ స్టేషన్లో ఉన్నావు, ఎవరు కలుస్తున్నావు, ఏం జరుగుతుంది, పోలింగ్ టెండింగ్ ఎలాగుంది, లైన్లో ఎవరు వచ్చారు, మహిళలు ఉన్నారా, యువకులు ఉన్నారా, రైతులు ఉన్నారా, ఎట్లాగా, ఏ టైంకి పోలింగ్ సర్లు ఎలా జరుగుతుంది తెలుసుకున్న పరిస్థితి. జనరల్గా కామన్గా నాయకుడు టెలికాన్ఫరెన్స్ పెట్టి కామన్గా మెసేజ్ ఇవ్వడం వేరు, ఇండివిజువల్గా అడగడం అనేది ఇంపార్టెంట్. అంటే ఇదంతా ఎందుకు చెప్తుందంటే, ఒక తండ్రి బిడ్డల పట్ల బాధ్యతతో ఎలా ఉంటారో అదే బాధ్యతని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాకు అంత అవకాశం ఇచ్చారు. బట్ అలాంటి అవకాశాన్ని ప్రజా ప్రయోజనాలకు పనిచేసి, ఆ ప్రజా ప్రయోజనం రేపు ఓటు ద్వారా నెక్స్ట్ ఎలక్షన్కి మళ్ళీ పార్టీ ఉపయోగపడాలి, నా లక్ష్యం. అందుకు తగ్గట్టుగా నిరంతరం పనిచేస్తున్నాం. ఏ సమయాన్ని ప్రజల కోసం చేస్తాం. ఈరోజు వచ్చాం హైదరాబాదు, కార్యకర్తలు కలిసాం, టీంని కలిసాం, హ్యాపీగా ఉండగలిగాం. ఈ ఎనర్జీ రేపు ఉపయోగపడుతుంది. ఈరోజు మా ప్రాంతంలో కొంతమంది ఉన్నారు ఇక్కడ హైదరాబాద్లో, వాళ్ళందరూ
జస్ట్ అందరూ గెట్ టుగెదర్ పెట్టుకో సరదాగా రండి అన్నారు. ఇప్పుడు వెళ్తున్నాం, కలుస్తాం, వస్తాం అంటే ఎన్ని ఎలాగ ఉంటాయంటే ఎన్ని కూడా ఒక ఆత్మీయ సంబంధాలు. ఈ సంబంధాలు ఏంటంటే ఒక రోజుతో అయిపోయేది కాదు, నిరంతరం ఉండాలి. అంటే నాయకుడు అనేవాడు చంద్రబాబు నాయుడు రావచ్చు, గతంలో ఎన్టీ రామారావు రావచ్చు, ఇప్పుడు కూడా అధినాయకుల ఆలోచన ఏంటంటే ఎలక్షన్లు వచ్చినప్పుడే గ్రామాలు వెళ్ళడం అనేది మనకు ఉండకూడదు. ప్రతిపక్షం ఉన్న అధికార పక్షం ఉన్న ప్రజలతో పాటు నిరంతరం ఉండాలి. బాబు గారు ఎప్పుడు కాన్ఫరెన్స్ పెట్టినా, టెలికాన్ఫరెన్స్ అవ్వచ్చు, వీడియో కాన్ఫరెన్స్ అవ్వచ్చు, ప్రత్యక్ష సమావేశాలు అవ్వచ్చు, పరోక్షమైన మెసేజ్ అవ్వచ్చు, ఎప్పుడు కూడా ప్రజల మధ్య మీరు ఉండండి, మీ రిజల్ట్ మీకు వస్తుందనే మాట ఈరోజు కనిపించింది. అందుకే బాబు గారిని చూసి 100% చీఫ్ మినిస్టర్ అవ్వాలి, ఈ రాష్ట్రానికి అట్టడుగు వెళ్ళుకునే రాష్ట్రం మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు సాధ్యం, మళ్ళీ పునర్నిర్మాణం జరగాలని ప్రజలు కోరుకున్నారు. చంద్రబాబు నాయుడు గారికి పదవి అవసరం లేదు, 14 సంవత్సరాలు చీఫ్ మినిస్టర్ చేశారు, అద్భుతంగా పరిపాలించారు, మన రాష్ట్రంతో పాటు ఉమ్మడి రాష్ట్రంలో చేశారు. అదే సమయంలో దేశ విదేశాలు ఉన్న వ్యక్తులు కూడా ఆకర్షించారు. ఆయన బెస్ట్ సెలబ్రిటీ. అలాంటి వ్యక్తి కూడా ఈరోజు ప్రజలు కావాలి కోరుకున్నారు. బాబు గారి పదవి కొత్త కాదు, సేవ అవసరం, ఆయన అవసరం అని చెప్పి ప్రజలు కోరుకున్నారు. అదే బాధ్యత మేము కూడా అందులో టీంలో మెంబర్ కనుక అదే బాధ్యత పనిచేయడం సిద్ధంగా ఉన్నాం. ఓకే, మీరు మొదటి నుంచి బాబు గారిని దగ్గరగా చూసినటువంటి వ్యక్తిగా ఉన్నారు కాబట్టి 2014 నుంచి 19 వరకు ముఖ్యమంత్రిగా చేశారు బాబు గారు. అప్పుడు మీరు బాబు గారిని దగ్గరగా చూడడం జరిగింది. ఇప్పుడు అదే బాబు గారిని ఆయన లీడర్షిప్లో పనిచేయబోతా ఉన్నారు. మొన్న ఒక మీకు సంబంధించినటువంటి వార్త వైరల్ అయిందండి. అదేంటంటే బాబు గారు, అప్పలనాయుడు గారు మీకు విమాన ప్రయాణానికి టికెట్ ఉందా లేదా విమానం సంబంధించి అని అడిగినట్టు, అది వాస్తవా? ఎస్, మాకు అందరు ఎంపీలు పార్లమెంట్ సమావేశం అయినప్పుడు కూటమి ఎంపీగా ప్రధానమంత్రిగా వారు నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారానికి వెళ్ళాలి, ఎంపిక చేసుకోవాలనుకున్నప్పుడు ఆయన అభిప్రాయాలు చెప్తూ మాకు కొన్ని మాట్లాడుతూ ఒక డిస్కషన్ అయింది. అందులో భాగంగా చివరి నిమిషంలో అందరం లేచి వెళ్ళిపోతున్నాం. ఆ టైంలో పిలిచి అప్పలనాయుడు టికెట్ తీసుకున్నామని అడిగారు. ఆయన ఉందా అని అడిగారు ప్రత్యేకంగా, లేకపోతే మనం చెప్తారు తీసుకోని అన్నారు. ఆ సమయంలో ఉందా సార్ అని చెప్పా, లేకపోతే చెప్పు ప్రాబ్లం ఉందంట అన్నారు. ఓకే, తర్వాత గంట పోయిన తర్వాత కూడా 1 hour పోయిన తర్వాత మళ్ళీ ఆఫీస్ నుంచి ఫోన్ చేసి మీరు టికెట్ ఉందా లేదా సార్ అడగమని చెప్పి అడగడం. అంటే ఇది ఎందుకు చెప్తానంటే ఈ విషయం, నాయకుడు అంటే చిన్న విషయమైనా పెద్ద విషయమైనా ఫాలోయింగ్ అంటే ఒక వ్యక్తి పట్ల వారికి ఉన్న నమ్మకం అవ్వచ్చు, విశ్వాసం అవ్వచ్చు, బాధ్యత అవ్వచ్చు, అట్లా ఫాలో చేయడం నేను ఎక్కడ చూడలే. జనరల్గా ఇక్కడ వినలేదు కూడా, పత్రికలు కూడా నేను చూడలే. అయితే అలాంటప్పుడు నాకు ఏమనిపించిందంటే ఆ సమయంలో సరే అంటే ఒక రాజకీయ పార్టీ అనేది అధినాయకుడు అనేవారు ఇట్లా కూడా ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ అయినట్లుగా అవుతారా? గతంలో అయ్యారు, నేను చూశాను. ఇంకా ఈ విషయాలు కూడా ప్రయాణాలు కూడా ఎలా చేస్తున్న విషయాలు కూడా అడుగుతున్నారంటే మరింత దగ్గరగా కుటుంబంలో వ్యక్తుల దట్ ఈజ్ లెజెండ్ లీడర్. దాన్ని ఇంకా అది ఆయనకే సాటి, ఇంకెవరి కోసం పోల్చుకోలేము, అది సాధ్యం కూడా కాదు. సో అలాంటి అనేటప్పుడు బాధ్యత పెరిగింది. సో తర్వాత కూడా చివరి రోజు కూడా మళ్ళీ లేకపోతే 2 ప్లేట్లో తీసుకెళ్దాం, లేదంటే కంపార్టెంట్ అని చెప్పడం జరిగింది. అయితే ఇవన్నీ ఏంటంటే భావితరాలు తెలియాలి, ఇప్పుడున్న పార్టీ కుటుంబ సభ్యులు తెలియాలి. ఇప్పుడు నాన్న వ్యక్తికి ఈరోజు ఎంపీ ఇచ్చి గౌరవించి పార్లమెంట్లో పంపిస్తున్నారంటే మిగతా క్యాడర్ కూడా వాళ్ళు ఫీల్ అవుతున్నారు, మేము వెళ్తున్నట్లుగా ఫీల్. నాకు ఎంతోమంది వచ్చి అభినందనలు చెప్తున్నారు, అదే చెప్తున్నారు, మేము ఎంపీ ఏమండి, మేము ఎంపీ అని అంటున్నారు. ఒక అప్పలనాయుడే కాదు, మన తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా అయినట్లు లెక్క. మీ గెలుపుని మీరెంత ఆనందంగా ఆస్వాదిస్తున్నారు, వాళ్ళు కూడా అంతే ఆనందంగా ఆస్వాదిస్తున్నారు. ఖచ్చితంగా ఆస్వాదిస్తున్నారండి. నాకు దేశ విదేశాలు ఉన్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, ఎన్ఆర్ఐ టీమ్స్ వాళ్ళు కాన్ఫరెన్స్ పెట్టి వీడియో కాల్స్లో సెలబ్రేషన్ చేసుకున్నారు. ఆ రోజు రిజల్ట్ వచ్చిన రోజు సెలబ్రేషన్ చేసి వాళ్ళు కేక్ కట్ చేసి మన కార్యకర్త, మన సామాన్యుడు ఎంపీ అయ్యాడు పార్లమెంట్, తెలుగుదేశం పార్టీతో సాధ్యం, చంద్రబాబు నాయుడు గారికి సాధ్యం, నారా లోకేష్ గారికి సాధ్యం అని చెప్పి జైజేలు కొట్టి వాళ్ళు వీడియో కాన్ఫరెన్స్ పెట్టి నాకు సెలబ్రేషన్ చేశారు. అంటే ఇదంతా ఏంటంటే గొప్ప క్రెడిట్ గోస్ టు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, తెలుగుదేశం పార్టీ. ఇంకోటండి, ఈ యొక్క టికెట్ మీకు ప్రకటించినప్పటి దగ్గర నుంచి కూడా మీరు ఎన్నికల్లో ఎలా కష్టపడ్డారు, మీరు ఎటువంటి వ్యూహరచన చేశారు? ఇంకోటి సీనియర్ నాయకులు ఉన్నారు అక్కడ, కళా వెంకట్రావు గారు కానివ్వండి, అదేవిధంగా అశోక్ గజపతిరాజు గారు, ఇటువంటి సీనియర్ నాయకులను ఎలా కలుపుకొని పోగలిగారు? ఎన్డీఏ నాయకులతో కూడా మీ యొక్క మిత్రపక్షం ఎలా ఉంది అక్కడ? ఇంత భారీ మెజార్టీ మీరు ఊహించారండి? నేనే యాక్చువల్గా మంచి మెజార్టీతో గెలుస్తాను అనుకున్నాను, అంటే యాక్చువల్గా ఎనాలిసిస్టులు వాళ్ళు వీరు చెప్పారు 30,000, 40,000, 50,000, 70,000 కొంతమంది రాసి వచ్చేవారు ఎన్నికల తర్వాత, కానీ బిఫోర్ కానీ మా ఉపాధ్యాయ వర్గాలు కూడా కూర్చుని రాస్తారు కదా, వాళ్ళు ఎనాలిసిస్ చేస్తుంటారు. నేనైతే నా నమ్మకం, నేను మా వైఫ్కి కానీ మా టీంకి కానీ చెప్పేవాళ్ళు 2,50,000 నుంచి 3 లక్షల మెజార్టీ వస్తుంది పార్లమెంట్కి. ఎందుకంటే
బాబు గారు ఎన్డీఏ కూటమి కలయిక. ఈ కలయిక ఎంతంటే ఆత్మీయ బంధంగా కలయిక. ఎవ్వరు కూడా తెలుగుదేశం టికెట్ ఇచ్చింది కదా, లేకపోతే తెలుగుదేశం అభ్యర్థి కదా అని ఫీలింగ్ లేకుండా ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా ఇటు బీజేపీ వాళ్ళు అవ్వచ్చు, అక్కడ ఉన్న నాయకులు కానీ, జనసేన నాయకులు అవ్వచ్చు, కేడర్ అవ్వచ్చు, అందరూ సమిష్టిగా పనిచేశారు. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కేడర్ కూడా గ్రామాల్లో కలిసిపోయి పనిచేశారు. అందుకే నా పార్లమెంట్లో ఉన్న ఒక పక్క బీజేపీ అభ్యర్థి ఎమ్మెల్యే ఉన్నారు, జనసేన అభ్యర్థి ఎమ్మెల్యే ఉన్నారు. వారు బ్రహ్మాండ మెజార్టీ గెలిచారు. మన 5 ఎమ్మెల్యేలు గెలిచారు. అంటే 7 ఎమ్మెల్యేలు గెలిచిన ఎంపీ సీటు విజయనగరం. అట్లాగా ప్రతి కాణంలో కూడా అందరూ పనిచేశారు. పనిచేసి ఒకటే, నేను అందరి దగ్గరికి వెళ్ళేవాడిని. నాకు వేరే కొత్తగా వచ్చారు సీనియర్స్ అని కాకుండా మనం బాధ్యత, పార్టీ అంత నమ్మకంతో మనకు ఇచ్చినప్పుడు మనం ఆ నమ్మకాన్ని కాపాడుకొని ప్రతి ఒక్కరికి వెళ్ళాలి. వెళ్ళి వారు మన సమయం మనం ఇవ్వడం, ఎంపీగా మన సమయం ఇచ్చి వాళ్ళు ప్రసారం చేయడం కాదు. వాళ్ళు ఎక్కడ ప్రసారం చేస్తే అక్కడికి వెళ్ళే వాళ్ళం ప్రసారం బ్రహ్మాండంగా వారు కూడా చెప్పేవారు. నేను రాలేకపోయినా చెప్పేవారు, ఎంపీకి ఓటు ఇలా సైకిల్ గుర్తుకు వేయండి అని చెప్పేసి. ఇలా ఈ సందర్భంలో 7 నియోజకవర్గాలు సమన్వయం చేసుకుంటూ అందరూ ప్రోత్సహించుకుంటూ సమయానికి మనం కొన్ని ఏవైనా మెటీరియల్ ఇవ్వలేకపోయినప్పుడు కూడా వాళ్ళు అంత కష్టపడి పనిచేశారు కేడర్. అందుకు 100% ఈ విజయం తెలుగుదేశం పార్టీ కేడర్ది, ఎన్డీఏ కూటమి సభ్యులది మాత్రం అందరి సమన్వయంతో గెలిచాం బ్రహ్మాండంగా. సో చివరిగా మొత్తానికి ఎంపీగా గెలుపొందడం జరిగింది. మీరు విజయనగరంలో గమనించిన ప్రధాన సమస్యలు ఏంటి? ఎంపీగా మీరు విజయనగరానికి సంబంధించి ఎటువంటి అభివృద్ధి ప్రణాళిక ఉంది? ఇప్పుడు విజయనగరంలో ప్రధాన సమస్య కాదండి, రాష్ట్రంలో ఉన్న ప్రధాన సమస్యలు మొత్తం అన్ని వ్యవస్థలు నాశనం అయిపోయాయి. అన్ని గాలికి విడిచిపెట్టారు. వ్యవస్థను కాపాడవలసిన బాధ్యతని చంద్రబాబు నాయుడు గారికి బాధ్యతలు వచ్చాయి. వారు కాపాడతారు. ప్రధానంగా వాటర్ అండి. రైతుకి ఏదైతే ప్రాజెక్టులు ఉన్నాయో ఆ ప్రాజెక్టు చిన్న తోటపిల్ల అవ్వచ్చు, మడ్డువలస అవ్వచ్చు, లేకపోతే నారాయణపురం కుడుకోలు అవ్వచ్చు, ఇవన్నీ కూడా కొన్ని ఉన్నాయి. ఇవన్నింటికి కూడా రావాల్సిన వాటర్ రావట్లే. రైతు బాగుండాలి. రైతు బాగున్నప్పుడే మనం బాగుంటాం, ఈ దేశం బాగుంటుంది. ఆ భాగం ఫస్ట్ ప్రయారిటీ రైతులకు ఇవ్వాలి. సెకండ్ ప్రయారిటీ నిరుద్యోగ సమస్యలు ఎక్కువ ఉన్నాయి. యువత వలసలు వెళ్తున్నారు. ఆ వలస నివారణ కోసం మన బాబు గారు తొలి సంతకంలో 5 దాంట్లో మన స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి ఒకటి పెట్టారు. యూత్కి ఎట్లా చేయాలి, ఏం చేయాలి అనేది అది ఒకటి ఉంది. అవన్నీ కూడా ఉన్నాయి. ప్రభుత్వం చేయవలసిన కొన్ని చేస్తే, వ్యక్తిగతంగా ఐడెంటిఫై చేసిన అంశాలు ఏమున్నాయో రైతు బిడ్డగా నాకు ఒక ఐడెంటిఫికేషన్ ఉంది. అలాగే నిరుద్యోగ సమస్య మీద అవగాహన ఉంది. ప్రతి సమస్య మీద ఒక అవగాహన ఉంది. ప్రయాణం చేసినప్పుడు రైల్వే ప్రయాణికుడిగా ఉన్న అవగాహన కానీ, బస్సులో ప్రయాణం చేసినప్పుడు బస్సు ప్రయాణికుడిగా ఉన్న అవగాహన కానీ, ఇవన్నీ ఒక అవగాహన ఉంది కనుక నాకు ఎక్స్పీరియన్స్, అందుకు ఎవరో చెప్పవసరం లే ఈ ప్రాబ్లం ఉందని చెప్పేసి. ఎక్స్పీరియన్స్ ఉంది కనుక, అనుభవం ఉంది కనుక, అనుభవంతో పరిష్కారం చేయవచ్చు అనేది నాకు నమ్మకం. 7 నియోజకవర్గాల ఎమ్మెల్యేలను కూడా సమన్వయపరుచుకుంటూ ఎట్లా చేస్తున్నాం, ప్రతి నియోజకవర్గం కూడా ఎంపీ ఆఫీస్ ఉంటుంది. అది కూడా ఏం చేస్తాం, ఎమ్మెల్యే ఎక్కడ ఆఫీస్ ఉంటే అక్కడే పెడతాం. వారితో సమన్వయం చేసుకుని పనిచేస్తాం. మన టీం ఉంటుంది. సహజంగా నేను మా పార్లమెంట్కి వెళ్ళేటప్పుడు సమావేశాల్లో నెల 2 నెలలు కూడా అక్కడ ఉండవలసి వస్తుంది. ఢిల్లీలో పార్టీ కార్యక్రమాలు ఉంటాయి. విజయవాడ రావాలి, హైదరాబాద్ రావాలి, ఇంత యాక్టివిటీస్ కొన్ని ఉంటాయి. అలాంటప్పుడు మన ప్రతినిధి అందుబాటులో ఉండాలి అక్కడ. అందుకు 7 నియోజకవర్గాలు కూడా మన ప్రతినిధులు ఉంటారు. 7 నియోజకవర్గాలు కూడా ప్రజా సమస్యలు సేకరిస్తారు, నాకు అవి ఫీడ్ చేస్తారు. అవి నేను నేరుగా అధికారుల దృష్టి పరిష్కారం చేసే పరిస్థితి కూడా తీసుకొస్తాను. టెక్నాలజీ ఉపయోగిస్తాం. బాబు గారు టెక్నాలజీ ఉపయోగించుకోవాలని పదే చెప్పి టెక్నాలజీ కానీ, నారా లోకేష్ గారు ఇచ్చిన ప్రోత్సాహం కానీ, టెక్నాలజీ వినియోగించుకొని ప్రజలకి అందుబాటులో ఉండాలి. ఎందుకంటే అప్పలనాయుడు మా మనిషి, మాకు ఆత్మబంధువు అనే ప్రతి ఒక్కరూ నన్ను గౌరవించి ఈరోజు అద్భుతంగా తక్కువ సమయంలోనే సరే లాస్ట్లో సీట్ ఇచ్చారు, ప్రకటించారు. నేను ప్రసారం కూడా పోలే. కొన్ని ప్రాంతాలు కూడా వెళ్ళలేకపోయాను, సమయం తక్కువ కనుక. 7 నియోజకవర్గాలు కనుక పార్లమెంట్లో అందరూ మన మనిషినే గెలిపించి భారీ మెజార్టీ గెలిపించినప్పుడు ఆ ఫీల్ క్రియేట్ అవ్వాలంటే 5 ఏళ్ళు చివరి రోజున మళ్ళీ పార్లమెంట్లో తిరిగినప్పుడు వాళ్ళు ఇప్పుడు ఎలాగైతే ఫీల్ అయ్యారో చివరి 5 సంవత్సరాలు కంప్లీట్ అయిన ఎండింగ్ డే కూడా అలా ఫీల్ అవ్వాలని నా లక్ష్యం. అలా ఫీల్ అవ్వాలి వాళ్ళు. ఒక్కరు కూడా వారు ఇబ్బంది పడకూడదు. మనం బాగా గెలిపించుకున్నాం మన మనిషిని, మనం ఎలాగైతే ఇంట్లో మనిషి అనుకున్న అప్పలనాయుడు గెలిపించుకున్నాం, ఆ అప్పలనాయుడు ఈరోజు అద్భుతంగా చేశాడనే ఫీలింగ్ క్రియేట్ అవ్వాలి. దానికోసం నా ప్రయత్నం ఏ సోర్స్ ఉందో ఆ సోర్స్ని వినియోగించుకుంటాం ప్రతి క్షణాన్ని కూడా. ఆ లక్ష్యం దశ వెళ్తున్నాం. అదృష్టం ఏంటంటే ఈరోజు ఎన్డీఏ కూటమి కేంద్రంలో రావడం, ఎంపీలు 16 మనం గెలవడం తెలుగుదేశం పార్టీ తరపు నుంచి, మిగతా ఎంపీలు ఒక 3 ఉండడం, ఇవన్నీ కూడా ఎలాగంటే కలిసి వచ్చాయి. ఆ కలిసి వచ్చిన సందర్భాలు ఏంటంటే ప్రతి అవసరాలు కూడా ఉండదు. అలాగే కేంద్ర మంత్రిగా రామ్మోహన్ నాయుడు ఉండడం, ఇక్కడ వీరు చంద్రశేఖర్ ఉండడం, అలాగే బీజేపీ నుంచి వారు మన రాజుగారు ఉండడం,
ఇవన్నీ కూడా మన రాష్ట్రానికి కలిసి వచ్చాయి కనుక అవును. ఒక అవకాశాన్ని మాత్రం ఖచ్చితంగా ఓకే. తీసుకోవాలి. మోడల్ ప్రతిష్టను కాపాడుతాడు అప్పలనాయుడిని చంద్రబాబు నాయుడు గారు బహిరంగ సభలు ఏదైతే చెప్పారు విజయనగరం నడిబొడ్డున, ఆ ప్రతిష్టను కాపాడడానికి, ఆ ప్రతిష్టను కాపాడుతాడని నమ్మకంతో అశోక్ గజపతి గారు దగ్గరుండి ఎలక్షన్ చేశారో దానికోసం నా ప్రయత్నాన్ని మాత్రం 100% చేస్తున్నాను. ఖచ్చితంగా చేస్తాను 100%. నాకు నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. బాబు గారు, లోకేష్ గారు ప్రజా ప్రయోజనం ద్వారా ఈయన సేవలు చేసి ఆ ప్రజా ప్రయోజనం రేపు ఓటు రూపంలో రేపు ఎలక్షన్ ఆఫ్టర్ ఎలక్షన్ వచ్చినప్పుడు అది మనకు ఉపయోగపడుతుంది పార్టీకి అనేది ఎదురు నమ్మి మనల్ని పంపించారు. ఆ నమ్మకానికి ఖచ్చితంగా నేను విలువ కట్టి రేపు సేవ చేయడానికి సిద్ధమయ్యాను. చాలా ధన్యవాదాలు సార్, మీ యొక్క విలువైన సమయాన్ని మాకు కేటాయించి ఈరోజు మీ యొక్క గెలుపు రహస్యాలు మాతో షేర్ చేసుకున్నందుకు. చూశారు కదండి, ఒక సామాన్య కార్యకర్తగా ఈరోజు నేను ఎదిగాను కాబట్టి ఎల్లప్పుడూ సామాన్య ప్రజల పట్లే ఉంటానని చెప్పడం అయితే జరిగింది కదిలిశెట్టి అప్పలనాయుడు గారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని 100% నిలబెట్టుకుంటానని హామీ ఇవ్వడం అయితే జరిగింది. మరొక ప్రత్యేక అతిథితో మీ ముందుకు వస్తాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.